నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. పేతురు తన పత్రికలో 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగంటున్నాడు, కొందరి కన్నులు ఎలాగుంటుంది, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారట. అంటే ఎవ్రీ టైమ్ దే సీ ఎ ఉమెన్ ఆర్ ఎవ్రీ టైమ్ ఎ ఉమెన్ సీస్ ఎ మ్యాన్, మరి పాపముతో నిండిన కన్నులతో చూస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది మనం అంత పవిత్రులమేం కాము, వీఆర్ నాట్ సో పర్ఫెక్ట్, బట్ స్టిల్ యూ కెన్ అవాయిడ్ సిన్. దేవునికి భయపడి ఇట్టి కార్యాలకు దూరంగా ఉంటే మనకు మంచిది. దేవుని స్తోత్రం. నువ్వు చిక్కుల్లో పడవు. నీవు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఇలాంటి కార్యాలకు తప్పకుండా నిన్ను నీవు దూరపరుచుకుంటావు. ఎలా దూరపరుచుకుంటామని మానవులం కదా, మట్టితో చేయబడ్డాం, మనకంతా ఇలాగ ఆకర్షణలు ఉంటాయంటే ఉంటాయి, తప్పకుండా ఉంటుంది, లేదంటేనే అబద్ధం. కానీ వీటిని జయించడానికి ఉన్న శక్తి ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తు నందు నువ్వు ఎలా ఉండాలి, బలవంతునిగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా ఒకసారి? అంటే సే నో టు సిన్. పాపము నిన్ను వెంబడించినప్పుడు, లేక పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు కాదు, నో ఐ కెనాట్ డిసొబే గాడ్, నేను దేవునికి అవిధేయత చూపను అని చెప్పే ధైర్యం, అట్టి పరిశుద్ధాత్మ బలం అది ప్రార్థన చేసేవారికి, ఉపవసించి దేవుని సన్నిధిని వెతికేవారికి తప్పకుండా లభిస్తుంది. లేదండి, ఒక ఉత్తరం వచ్చిందండి యూపీఎఫ్కు, చాలా గమ్మత్తైన ఉత్తరం. అమ్మగారు, నేను ఇప్పుడు పడక నుండి లేవలేకపోతున్నాను. నేను 256 మంది విధవరాళ్లతో పాపం చేసినానంటే నేను గుండె ఒక క్షణం ఆగిపోయిందని నేను ఎప్పుడు వినలేదు. ఇలాంటిది ఇంత భయంకరంగా ఉంటారా జనాలు. నేను ఐ హ్యావ్ సిన్డ్ విత్ 256 విమెన్. అయ్యో మై గాడ్, గింగురు నాకు ఒక్కసారి చెమటలు పట్టిందనమాట. నేను ఇప్పుడు పడకబట్టినాను, లేవలేని పరిస్థితి, నాకు చేసేవారు ఎవ్వరు లేరు. మరి నాకు యూరిన్ ట్యూబ్ వేసినారు, ఆ ట్యూబ్ మార్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అబ్బా, దేవుని వాక్యం ఇలాగ నెరవేరుతుందా అండి? వేశ్యా సాంగత్యం చేసేవానికి ఏం మిగులుతుందట? వట్టి రొట్టె తునుక మిగులుతుంది, డబ్బులు లేవు అని. ఇప్పుడు నేను మారుమనసు పొందినాను, జీవపు మాటలు అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు నేను వింటున్నాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? విల్ గాడ్ ఫర్గివ్ మీ? ఇంత ఘోర దుర్మార్గుని నేను, ఇంత ఘోర దుర్మార్గం చేసినామని దేవుడు నేను క్షమిస్తాడు. మనం పాట పాడుకుంటాం కదా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, ప్రభు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించున్, తప్పక నిన్ను రక్షించున్, ప్రేమ
ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? హల్లెలూయా. ఈ వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం టీవీ ద్వారా వినడం ద్వారా మారుమనసు పొంది ఆయన రక్షణ తీసుకున్నాడంట. పాస్టర్ వారి ఇంటికి పిలుచుకున్నాడంట. అయితే తినడానికి తిండి లేదు, భార్య చనిపోయింది, పిల్లలు అందరూ వదిలేసినారు. ఇప్పుడు ఒంటరిగా ఒక మరి చిన్న గదిలో బ్రతుకుతున్నాడు. తినడానికి తిండి లేదు, ట్యూబ్ మార్చుకోవడానికి డబ్బులు లేదు, ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం కూడా సోకిందంటే వెంటనే మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి 5,000 రూపాయలు పంపించినాను. చాలా సంతోషించినాడు. అమ్మా రాస్తున్నాడు నాకు, ప్రపంచంలో ఎవరు చేయని పని చేసావమ్మా, ఇంత ఘోర దుర్మార్గుని నీవు ఆదరించినావు, నన్ను ఎవ్వడు లెక్క పెట్టాడు, నేను ఇట్టాగే పురుగులు పడి చచ్చిపోతాను అనుకున్నాను. ఒక్క ఆత్మ నశించడం కూడా దేవుని చిత్తము కాదు. దేవుని వాక్యం తెలియకుండా నశించేవారు ఉన్నారు, ఎరిగి యేసయ్యను బహాటంగా సిలువ వేసేవారు ఉన్నారు. కొంతమంది బిషప్పులంట, పాస్టర్లంట, వాళ్ళు ఇప్పుడు జైల్లో నివాసం ఉంటున్నారు చేసిన లైంగిక పాపాల కొరకు. దయ్యపు శక్తి కాకుంటే ఏంటిది? వాక్యం ఎరిగి కూడా పాపం చేయడం అంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. అవన్నీ దూరం తొలగిపోవాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయాలట? పఠించాలి. దేవుని స్తోత్రం. యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, దివారాత్రులు దేవుని వాక్యం పఠించు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలో నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీ బ్రతుకు దినములన్నిటిలో చక్కగా నీవు ప్రవర్తిస్తావు. అంత మంచి మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9 వచనాలు మీరు చదివితే ఇవి ఉంటుంది. కనుక ఇలాంటి పాపులకు కూడా మారు మనసు కలగాలని ప్రార్థన చేయాలి. సో మచ్ సిన్ ప్రివలెంట్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ యూ. సమ్టైమ్స్ ఇన్ యువర్ హౌస్ యు ఆర్ నాట్ అవేర్. నీ కుటుంబంలో ఉంది. కుటుంబ విలువలనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను దేవుని ప్రేరణతో. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవుడు అన్నీ బట్టబయలు చేస్తాడు. దేవుడు తన రహస్యములను తన దాసులకు తప్పకుండా ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గాడ్ విల్ రివీల్ హిస్ సీక్రెట్స్ టు యూ. హౌ టు పర్జ్ యువర్ ఫ్యామిలీ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, హౌ టు స్ప్రింకిల్ బ్లడ్ అపాన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి చాలా ప్రార్థన చేయాలి. చిన్న చిన్న పిల్లలండి అసలు పట్టుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు దే ఆర్ డూయింగ్ క్రైమ్స్, సెక్షువల్ క్రైమ్స్. మీరు వార్తల్లో చూస్తున్నారు. అసలు వాళ్ళకి నేర్పించింది ఎవడు అంటే ఇది సైతాను ఏ విధంగా తాండవమాడుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రజలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చున్నారని అపోస్తలుల కార్యం 10:43 మనకు పాపులకు వేరే మార్గం ఏంటి? అతిక్రమం చేసేవారు ఏ విధంగా దేవుని కోపాన్ని తప్పించుకుంటారంటే తప్పకుండా దెర్ ఇస్ ఎ వే అవుట్. దట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రస్ట్ జీసస్. యేసు ప్రభు ఒక్కడే పాపాలను క్షమించగలడు. అందుకే ఆయన పేరు రక్షకుడు అని. హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. హీ కేమ్ టు డెలివర్ ద సిన్నర్ ఫ్రమ్ హిస్ సిన్స్. పాపం చేసేవాడు దేవుని వాక్యం తెలవకుండా చేస్తున్నాడు. వానికి తెలియదు దేవుని వాక్యం ఏం చెప్తుందో అని. కానీ దేవుని వాక్యం చదివి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు కూడా ఉన్నారు. వారు క్రీస్తు రక్తాన్ని వారు కాళ్ళ క్రిందేసి నలిపేస్తున్నారు, తొక్కివేస్తున్నారని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. బుద్ధిపూర్వకంగా చేసేవారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవునికి భయపడాలి. దేవుని బిడ్డకు దేవుని చిత్తానికి బయట సంతోషం సమాధానం ఉండదు. అందుకే 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు. దేవుని చిత్తం ఏంటి? దానికి కూడా నాకు జవాబు దేవుడు అనుగ్రహించినాడు. వాట్ ఈజ్ యువర్ విల్ లార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. దేవా నా దేవుడవు నీవే,
నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును కాదు. నువ్వు బ్రతికినన్ని దినాలు ఏ ఒడుకుదొడుకులు లేకుండా సమతల భూమిలో, సమభూమి గల ప్రదేశంలో, ఆన్ అన్ ఈవెన్ ప్లేన్ ఆఫ్ వే, అంటే ఏ కీడు, బాధ, నొప్పి, రోగం, ఏ సుఖవ్యాధి లేక మానని వ్యాధులు ఏవి సోకకుండా సురక్షితంగానే జీవిత పయనాన్ని గడపాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంట. దేవుని చిత్తం ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇదే దేవుని చిత్తం. నీ చిత్తం చేయటం నాకు సంతోషం. ఏంటి దేవుని చిత్తం? ఇదే దేవుని చిత్తం. ఆయన పరిశుద్ధుడు. మనం ఆయన బిడ్డలుగా ఆయనను ఎవరెవరైతే అంగీకరించినారో వారికి దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని కుమారులు దేవుని వలె ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, సాతానుకు లొంగిపోవద్దు, చీకటి శక్తుల ప్రభావం నీ జీవితం మీద ఉండకూడదు. నువ్వు గెలవాలి, ప్రభువులో శక్తిమంతుడుగా ఉండాలి, శక్తివంతురాలుగా ఉండాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషలందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. యూ షుడ్ నో హౌ టు కీప్ యువర్ బాడీస్ ప్యూర్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏదో చెల్లిపోతుంది అనుకుంటున్నావా? పాపం ఎప్పుడు దేవుని సన్నిధిలో చెల్లదు. దానికి పర్యవసానం ఉన్నది. మరి ఒక మాట కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. లెట్ us pray for our country. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. చట్టాలు ఇలాగూ భయంకరంగా కుటుంబ వ్యవస్థలను కూలగొట్టే చట్టాలు, వివాహేతర సంబంధము శిక్షార్హము కాదు అంటే ఎంతమంది మోసపోతారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. హౌ మెనీ పీపుల్ గెట్ డిసీవ్డ్, హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయ్డ్. ఎన్ని సుఖ వ్యాధులు, భయంకరమైన వ్యాధులు సోకుతుంది. నువ్వు దేవుని చిత్తానికి బయటికి వెళ్ళి నీ ఇష్టం చొప్పున ప్రవర్తిస్తే ఎంత భయంకరం నీ పరిస్థితి. నీ కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండదు కదా. ఎంత భయంకరం. కుటుంబం విచ్ఛిన్నమవడం, విడాకులు రావడం, భర్తదారి, భార్య భార్యదారి, పిల్లల దారి, అసలు కుటుంబం అనే వ్యవస్థనే నశించిపోతుంది కదా. మనము ఈ మాటల ద్వారా మన కుటుంబాలను క్షేమముగా కట్టుకోవాలి. అశ్లీల చిత్రాలు కొందరు చూస్తూ ఉంటారు. అదేమో మజాక. నీ కన్నులు ఇలాంటి పాపాన్ని చూడడానికి కాదు కదా. ఒక పాస్టమ్మ గారు ఈయన పిలిచినా నేను అక్కడ వెళ్ళినాను. వృద్ధాప్యంలో ఉన్నామే. నేను వెళ్ళాను, నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. అరే ఈమె ఎందుకు ఏడుస్తుంది? బర్త్డే నాడు అనుకున్నాను. అయితే ఆమె చెప్తున్నది కథ. మరి నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, పిల్లల మీద ఎలాంటి దేవుని ఉగ్రత రాబోతుందో నాకు తెలియదు. నేనన్నా ఏం దేవుని ఉగ్రత? నువ్వు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినాక ఉగ్రత అంటే ఏంటి? ఆశీర్వాదాలే వస్తుంది కదా అంటే ఆమె అంటుందమ్మా, మీకు తెలియదమ్మా, నా భర్త చనిపోయినాడు, సేవకుడనే పేరుతో చనిపోయినాడు. దేవుని దగ్గర ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఆయనకు చోటు లేదమ్మా. ఆయన నరకం అనేది ఒకటి ఉంటే, దానికి ఎపి సెంటర్ ఉంటే దాంట్లో ఉంటాడమ్మా. ఆ గుండములో సెంటర్ పాయింట్లో ఉంటాడు. నేనన్నా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆయన చేసిందంతా నాకు తెలుసమ్మా. ఆయన ప్రసంగాలు చేసి ఇంటికి వచ్చి రాగానే బ్లూ ఫిలిం చూసేదమ్మా, పోర్నోగ్రఫీ చూసేదమ్మా. నన్ను కూడా కూర్చోబెట్టి చూడు అనేదమ్మా. ఎంత భయం! నీకేమైనా భయం ఉందానో దేవుని సేవకుడు అని నేను గద్దించినప్పుడు నన్ను కొట్టేదమ్మా. పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించకుంటే ఎంత భయంకరం. ఆయన 2 కుమారులు యవనస్తులు, 32 సంవత్సరాలు 31 సంవత్సరాలు, ఇద్దరు కూడా హఠాత్తుగా మరణించినారు. అయినా బుద్ధి రాలేదండి.
ఆ తల్లి అన్న మాటలే నేను చెప్తున్నా. 2 యవన బిడ్డలు నా కుమారులు, నాకు 3 కుమారులు, 2 యవన కాలంలో మరణించినారు. ఇది దేవుని శిక్ష అని భావించడం లేదు కదా. అమ్మ నాదే తప్పమ్మ, నా తల మీద చేయబెట్టి నా కొరకు ప్రార్థన చేయను. ఎందుకు? నేను అతన్ని గద్దించాల్సింది, నేను అడ్డు నిలబడాల్సింది, నేను ఆయన కొరకు ప్రార్థన చేయాల్సింది, రక్తం కారణంతగా నేను పోరాడవలసింది, పాపాన్ని మా గుడారం నుండి తొలగించమని. నేను ఆ పని చేయలేదు. నేను నెమ్మదిగా ఉన్నాను. ఎందుకులే గలాట అనుకున్నాను, ఎందుకు కలహం ఇంట్లో అనుకొని గమ్మునున్నాను. నేను కూడా ఈ పాపంలో పాలిభాగస్తురాలు అయిపోయినాను. ఎందుకంటే ఈ పాపాన్ని తరిమి కొట్టకుండా నేను దాన్ని ఉండనిచ్చినాను. చూడండి, ఆమె ఎంత పశ్చాత్తాపడుతుంది. మరణించినాడు, ఈ లోకం నుండి దాటిపోయినాడు. ప్రయోజనం ఏంటి ఇప్పుడు? ఆ పిల్లలకు పాపపు మూట గట్టిపోయినాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని పేరట భక్తి ముసుగులో దౌర్జన్యాలు చేస్తూ, రహస్య పాపాలు చేస్తూ, శాపాలు కట్టిపెట్టిపోయినాడు. అంటే వాక్యం తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అల్లాటప్పగా నీ జీవితాన్ని తీసుకోకు. ప్రమాదం ఉన్న చోట పుర్రె పెడతారు, పుర్రె డేంజర్ సిగ్నల్. పుర్రె పెట్టి 2 ఎముకలు పెడతారు. అంటే ఏంటంటే ప్రమాదం. అంత సునాయాసంగా జీవితాన్ని తీసుకోకు. రేపేమవుతుందో నీకు తెలియదు. సమయం ఉండగానే పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి మొరపెట్టి వదులుకోవాల్సిన పాపాన్ని వదిలిపెడితే దేవుడు కనికరం గలవాడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు, ప్రేమాస్వరూపి. తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే నీ పాపమే నిన్ను తరిమి పట్టుకుంటుంది. అది దేవుని నియమం. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ, నో వన్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఎవడు కూడా నీ సహాయానికి రాడు. ఎవడు, నువ్వు అనుకుంటున్నావా చెల్లిపోతుందని? చెల్లిపోదు. ప్రతి పాపానికి ఒక శిక్ష అంటూ ఉంది. దేవుడిచ్చిన దేహంతో దేవుని గణపరచాలి. విలువ పెట్టి కొనబడినవాడు. పరిశుద్ధాత్మకు నిలయమైన నీ శరీరాన్ని పాపానికి చోటు ఇవ్వకుండా భయభక్తులతో మనం ముందుకు సాగుతాం. అప్పుడే మన కుటుంబం వర్ధిల్లుతుంది, కుటుంబానికి దైవాశీర్వాదాలు ఉంటుంది, మన పిల్లలు బాగుపడతారు. తల్లిదండ్రులు చేసిన దోషం తరతరాల మీదకి వస్తుందట. ఎంత అవస్థ పిల్లలు పడాలండి. నువ్వు చేసిన పాపం నీ బిడ్డలు అమాయకులు ఎందుకు పడాలి? అవును, అది ప్రకృతి నియమం, దేవుని నియమం. ఇట్ విల్ కమ్ డౌన్ ద జనరేషన్. ఇక్కడ విషం పోయి కిందికి విషమే పోతుంది, తేనె పోయి తేనె కిందికి గారుతుంది. ఇట్ హ్యాస్ టు గో డౌన్ ద జనరేషన్. కాబట్టి లెట్ us fear God. మారు మనసు పొందుదాం. విత్ అ రిపెంటెంట్ హార్ట్ ఇఫ్ యూ టర్న్ టు గాడ్, గాడ్ విల్ ఫర్గివ్ యూ. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము కంటే తెల్లనిగా చేస్తానన్నాడు. అది మరి కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రె బొచ్చు కంటే తెల్లగా చేస్తాను. ఓన్లీ గాడ్ కెన్ క్లెన్స్ అవర్ హార్ట్స్. నీవు నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తున్నావు, నీ పిల్లల మీదకి కీడు తెలుపుస్తున్నావు. హఠాన్ మరణాలు, ప్రమాదాలు, రోగం, సుఖవ్యాధులు, కీడు, ఇవన్నీ కూడా నీ కుటుంబం మీదకి రావడానికి నీవే కారణం. పురుషుడైనా స్త్రీ అయినా యేసు రక్తం చేత తమ హృదయాలు కడగబడాలి. పాపం చేయడానికి భయపడాలి. నువ్వు భయపడాల్సింది ఒక్కటే, పాపం చేయడానికే భయపడాలి. మరి దేనికి నువ్వు భయపడే అవసరం లేదు. ఫియర్ టు కమిట్ సిన్ బికాజ్ ఇట్ డజంట్ డూ ఎనీ గుడ్ టు యూ నార్ యువర్ ఫ్యామిలీ. కుటుంబ విలువల గురించి మనం శీర్షికలో ఉన్నాం. 3వ ప్రసంగం ఇది. దేవుడే మాట్లాడినాడు, నేను కాదు, దేవుడే మాట్లాడినాడు. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ. ఆ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తొలగించుకోవడానికే దేవుడు నన్ను నిలబెట్టి మాటలు అందించినాడు. సిన్ ఆల్వేస్ బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్.
దేవుని ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద రావడానికి అడ్డుగా ఉండేది పాపం మాత్రమే. కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవాలి. ఇది దేవోక్తి. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక నశిస్తారట. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతుంది ఆయన. మేము పాపంలో కొట్టుకొని పోకుండా, నశించిపోకుండా వాక్యం చేత అడ్డుపడుతున్నందుకు నీకు స్తోత్రం ఆయన. దేవుని సేవకులను నిలబెట్టి నీ మాటలు మాకు అందరికీ అందిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నాశనములో, కీడులో, మేము దొంగ ఊబిలో, ప్రమాదంలో, హఠాన్ మరణాలతో, సుఖవ్యాధులు లేక తీరని ప్రమాదాల్లో చిక్కుకోకుండా మమ్మను విడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం మాకొచ్చి ఆధారం అయిపోయింది కనుక వందనాలు. నీ వాక్యపు వెలుగు బాటలో మేము నడుచుకోవడానికి, మా ప్రవర్తనలు చక్కబెట్టుకోవడానికి, తన ప్రవర్తన ఎందు అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అలర్ట్ సిగ్నల్ లార్డ్. మెలకుగా ఉండి మేము ఈ మాలిన్యంలో చిక్కుకోకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప మాకు కావాలి నాయన. ప్రభువా, నీ ప్రేమ మాకు ఎంతో అవసరం తండ్రి. మమ్మను విడనాడకుండా మాటి మాటికి మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము పాపంలో కొట్టుకొని పోకుండా, నరకపాలు కాకుండా, నరక అగ్నిని మేము అనుభవించకుండా మమ్మల్ని ఆపుతున్నందుకు నీకు వందనాలు నాయన. రక్షణ మార్గంలో మీరు నిలబెట్టండి తండ్రి. నీకు విరుద్ధంగా ఉన్న ప్రతి నీచ కార్యాన్ని తొలగించండి. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం టీవీ ద్వారా వింటున్న వారికి కూడా పరివర్తన దయచేయమని, మారు మనసు దయచేయమని, పరిశుద్ధత అలంకారంగా దయచేయండి. పరిశుద్ధులుగా ఉండటానికి నువ్వు మమ్మల్ని పిలిచినావు. ఇలాగూ జీవించడమే, పరిశుద్ధతతో ఉండడమే నీ చిత్తమని మేము గ్రహించినాం. మమ్మల్ని ఆశీర్వదించి పంపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కరుణి
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.